ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఏప్రిల్ నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ నెల కలిసి రాబోతుంది, ఎలాంటి అదృష్టం వరిస్తుంది అంటారు? అక్షయ తృతీయని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది అంటారు? సో మీరు అడిగిన విధంగా ఏప్రిల్ మంత్ చాలా ముఖ్యమైన మంత్. ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్గా సగం మంత్ ఏమో చైత్ర మాసం, సగం మంత్ వైశాఖ మాసం ఉంది. నాకు బాగా ఇష్టమైన పండుగ అది అక్షయ తృతీయ. అది పర్సనల్గా కానివ్వండి, నేను చేసే పూజలకు సంబంధించి కానివ్వండి, చాలా చాలా ముఖ్యమైనది అనమాట. ఈవెన్ జ్యోతిష శాస్త్రం ప్రకారంగా 4 ముఖ్యమైన పర్వదినాలు ఇది ఒక ముఖ్య దినం అనమాట. అందులో ఒకటి, రెండోది అక్షయ తృతీయ అని మనకు చెప్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు బంగారం కొనుక్కోమని నేను చెప్తా. ఒకవేళ బంగారం లేని వాళ్ళు అట్లాంటి పవిత్రమైన వస్తువులు చాలా ఉంటాయి. తేనె కొనుక్కోవచ్చు, పసుపు, కుంకుమ, ఉప్పు, ఇలాంటి లక్ష్మీదేవి ఉండే గవ్వలు ఇవన్నీ కొనుక్కొని చక్కగా ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడు స్థిరంగా బాగుంటుంది. అంతేకాకుండా అప్స్ అండ్ డౌన్స్ ఉండదు అనమాట. రెండోది మనీ తీసుకొచ్చి ఇంట్లో అట్లీస్ట్ ఒక ఎర్రగొడ్లో 3 ఒక్కలు కలిపేసి ఎర్రగొడ్లో మూట కట్టి బీరువాలో పెట్టుకున్నా కానీ ఆ ధనం స్థిరంగా ఉంటుంది. ఇది కూడా ఒకటి పెట్టుకుంటుంది. ఇంకా ముఖ్యంగా ఉదక కుంభదానం అని చెప్పేసి మన శాస్త్రాలు వివరించడం జరిగింది. చాలా చాలా ఈజీ, సింపుల్ అండి. ఒక రాగి చెంబు తీసుకుని చక్కగా పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు పెట్టి నీళ్ళతో నింపి చక్కగా మంచి నీళ్ళతో ఒక సుగంధ ద్రవ్యం అంటే ఏమంటే మనకి యాలకులు కానీ లవంగా కానీ ఏదైనా ఒకటి వేసి, లేదంటే తీర్థపుడి అని దొరుకుతుంటుంది, అది తీసుకొచ్చి ఒక చిటికెడు అందులో వేసి ఆ చెంబు అంతే గనక బ్రాహ్మణులకి, వేద పండితులకి, సత్పురుషులకి ఎవరికైనా కనుక దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభదానం అంటారు. అది ఉదకం నారాయణం అని చెప్పేసి ఎక్కడైతే అలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుందో, నారాయణుడు ఎక్కడ ఉంటాడో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇల్లంతా లక్ష్మీప్రదమై ఉంటుంది అని చెప్పారు. వెరీ ఈజీ, సింపుల్, పవర్ఫుల్. ఈజీ, సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ అనమాట ఇది. నేను ఇలానే చెప్తూ ఉంటే ఒకళ్ళు నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్పారు, మెసేజ్ పెట్టారు, మీరు చెప్పిన విధంగా చేశామండి. వాళ్ళకి ఉదక కుంభదానం చిమ్మంత కష్టం అండి. కొంతమంది వాటర్ బాటిల్స్ ఉంటాయి, బ్రాండెడ్ వాటర్ బాటిల్స్, అవి ఇచ్చేసేసేయండి ఏదో ఒకటి. ఎందుకంటే ఈ రోజుల్లో నీళ్ళు అలా తీసుకోరు, ఎక్కడ ఏ నీళ్ళు తీసుకొచ్చానో బాధపడుతూ ఉంటారు. అందుకని శుభ్రంగా బ్రాండెడ్ వాటర్ బాటిల్ ఏదైనా తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాం, కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఉదక కుంభదానం చేసినట్లే, అది కూడా కుంభమే కదా, పట్టుకుని ఉంటే పాత్ర పెద్దాన్ని కుంభమే అని అంటూ ఉంటారనమాట. అవన్నీ అలాంటి పనులు చేసుకుని చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. మకర రాశి చూసుకుంటే ఇందులో ఫస్ట్ నాకు ఇది వీళ్ళకి ఒక మంచి టైం నడుస్తుందని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఏప్రిల్ మంత్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఏ విధంగా బాగుంటుంది? 4 గ్రహాలు మారుతూ ఉండటంతో 4 గ్రహాలు దాదాపు అన్ని గ్రహాలు వీళ్ళకి బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సూర్యుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతో ఏ పని ధన ప్రవాహం చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. అయితే 4వ స్థానంలోకి మారటంతో అవమానం జరిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి అని చెప్పుకోవచ్చు. బట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. అలానే కుజుని వల్ల మళ్ళీ ధన ప్రవాహం ఉంటుంది. శుక్రుడు 3వ స్థానంలో ఉండటంతో పొజిషన్లోను, సర్వెంట్లోను, ఎంప్లాయ్మెంట్లోను ఒక నెక్స్ట్ లెవెల్కి వీళ్ళకి కెరీర్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల పుత్రలబ్ధి అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కొంచెం శత్రువులు ఉండేసి వీళ్ళకి ఛాలెంజింగ్గా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు ఈ టైంలో రియల్ ఎస్టేట్ చేసిన, బంగారం కొన్నా, స్థిరంగా ఉండేదన్నా, వెండి, జ్యువెలరీ ఇవన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో అక్షయ తృతీయగా ఉంది కాబట్టి అండి కొంచెం ప్లాన్డ్గా ఏదైనా కొనుక్కుంటే ఇంకా బాగుండే అవసరం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకి ఏం చెప్తారంటే ప్రయాణ కాలే విఘ్నమాపోతి అంటారు సంస్కృతంలో మహర్షులు. అంటే ప్రయాణాలు చేస్తే పెద్దగా కలిసి రావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు. అలానే 3వ స్థానంలో కుజుడు. వీళ్ళకి హైలైట్ ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళకి వచ్చే 45 డేస్ 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల చాలా చాలా విశిష్టత కలిగి ఉంటుంది. చాలా ధైర్యంగా, సాహసంగా, వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో ఏం చేస్తారు? వస్త్రలాభం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ అంటారు. అంటే ఇష్టమైన పనులు చేసుకునే అవకాశం ఉంటూ సుఖంగా ఉంటారు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ధన ప్రాప్తి, విశేషంగా ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కుజుడు వీళ్ళకి గేమ్ చేంజర్. మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. 5వ స్థానంలో వీళ్ళకి శుక్రుడు ఉన్నారు. శుక్రుడు ఎప్పుడైతే ఉంటూ ఉన్నారో ఇది వీళ్ళకి మహాభాగ్య యోగం అంటారు. ఏ ప్రకారంగా అంటే దాసీ జన భృత్య లాభ ధన ధాన్య అభీష్టార్థ సిద్ధి అంటారు. అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్, సర్వెంట్స్ వీళ్ళకి బాగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ధనం విషయంలో, ధాన్యం విషయంలో చాలా చక్కగా బాగుంటుందని గమనించాలి. ఈ అన్ని గ్రహాలు ఒక బుధుడి విషయంలో మాత్రం కొంచెం ఇచ్చిపుచ్చుకునే దగ్గర కొంచెం మొహమాటము, కొంచెం ఏమంటారు
గట్టిగా అడిగి తీసుకొని వీళ్ళకి కొంచెం ఏమంటారు మనోభిష్టాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలని చెప్తాను. ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట నక్షత్రాలు చాలా 3 నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రం. అందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. సో ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అనవసరమైన భయకానికి పడకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. శ్రవణం నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. బంధనము కలహము అని చెప్తారు, బంధించబడినట్లుండే సిచ్యువేషన్, కలహం గొడవలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కూడా పర్టికులర్గా కుజుని వల్ల అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే చక్కగా అంతా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి శ్రవణం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా ఇంపార్టెంట్ డీలింగ్స్ ఉంటే పెద్దవాళ్ళని మధ్యలో పెట్టుకొని, లేదంటే మధ్యవర్తులను పెట్టుకొని, లేదంటే మీడియేటర్స్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా వితౌట్ ప్రిజడిస్ ఎలాంటి ఏమంటారు మోహభావాలకు లొంగకుండా చక్కగా డీల్ చేసుకుంటే ఒక మంచి డీల్ చేసే అవకాశం ఉంది, లేదా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందండి. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం వీళ్ళకి స్మూత్గా ఇలాగే సాఫీగా వెళ్ళిపోతుంది? వీళ్ళకి విష్ణు గుడులు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. రామాలయం, శ్రీరామచంద్రుడు, లేదంటే వెంకటేశ్వర స్వామి, ఈ గుళ్ళు కనుక ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా వీళ్ళు జంట నాగులకి మనకి మానసాదేవి స్తోత్రం కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం కానీ చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. మనకి శివాలయాల్లో జంట నాగులు, లేదంటే నాగులు కట్ట అవన్నీ ఉంటాయి. అక్కడ వీళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి అభిషేకం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఈ గొడవలు ఏమన్నా ఉంటే అది గొడవలన్నీ పోతాయి అన్నమాట. సో వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంది కాబట్టి ఇన్ కేసు ఎవరికైనా బాగలేదండి, మాకు ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకుంటే ఒకసారి జాతక చక్రం చూసుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్గా మీ వయసు 35 to 45 మధ్యలో ఉండి లైక్ అక్కడ స్ట్రక్ అయ్యింది అని మీకు అనిపించేస్తే ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పడం, నాది కూడా మకర రాశి అనగానే చాలామంది మకర రాశి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా లాస్ట్ 3 months నుంచి ఎక్స్క్లూజివ్ స్టడీ చేసిన తర్వాత నాకు వచ్చిన వాటిలో మేజర్గా వీళ్ళు ఏలినాటి శని అయిపోయినా కానీ ఇంకా ఎందుకు ప్రాబ్లమ్స్లో ఉన్నారని నా రీసెర్చ్లో నాకు వచ్చిన క్లయింట్ని వాళ్ళని స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ వీళ్ళకి కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, జన్మతః కాలసర్పదోషం వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఒకటి. రెండోది గురువుకి అంతర్దేశ రాహు నడుస్తున్న వాళ్ళకు ఎన్ఆర్ఎల్ చాలామంది కనెక్ట్ అయ్యారు నాకు. అది మంచి కాంబినేషన్ కాదంటే, గురువు అప్పటిదాకా మేనేజర్ల పొజిషన్, హై లెవెల్లో ఉన్న వాళ్ళ పొజిషన్, వాళ్ళ స్కిల్స్ అంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది రెండో రీజన్ అవుతుంది. మూడో రీజన్ నాకు వచ్చిన వాళ్ళు శని మహాదశ బిగినింగ్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీకు శని అంత అనుకో అదేంటంటే ఏలినాటి శని అయిపోతుంది కదా అంటారండి. ఏలినాటి శని వేరు, శని మహాదశ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ వీళ్ళకి తెలవట్లేదు పాపం. అందుకని 2 డిఫరెన్స్లు తెలుసుకొని ఏలినాటి శని అయిపోయినా శని మహాదశ నడవటంతో ఆ శని కూడా పూజలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఎక్కువగా నాకు కనిపించిందండి. ఇంకా కొంతమందికి వచ్చేటప్పటికి శాపాలు ఎక్కువగా ఉంటాయి, పితృదోషము, శాపాలు. బేసికల్గా మేజర్గా ఈ 3-4 కారణాలతోటి అందరూ లైఫ్లో స్ట్రక్ అయిపోయాం, లేదంటే షష్టాష్టకాలు కలిసిన దశలు, అంతర్దశలు. ఈరోజు కూడా నేను ఇక్కడికి వచ్చే ముందు ఒకటి చూశాను, శనిలో గురు అంతర్దశ నడుస్తూ ఉంది. వాళ్ళది అగైన్ ఇద్దరు షష్ట అంటే 8th to 6th ప్లేసుల్లో ఉన్నా కానీ దశలు, అంతర్దశల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఒకసారి మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు మనం ఎక్కడో స్ట్రక్ అయిపోయాం అనుకుంటే ఒకసారి జాతక చక్రం చూసుకొని చూపించుకుంటే ఇందాక చెప్పిన ఖచ్చితంగా ఆ కేటగిరీలో దాదాపు వాళ్ళే ఉంటారు. ఇంకా ఏమైనా కనుక ఉంటే దానికి సంబంధించిన పరిష్కారాలు అవన్నీ చేసుకుంటూ ఉంటే, పరిహారాలు చేసుకుంటూ ఉంటే మకర రాశి వాళ్ళకి 10 జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.